హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ ముగిసింది. మరో మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి జరిగే వరల్డ్ కప్ లో భారత జట్టు విజయావకాశాలు ఎక్కువగా బౌలర్లపైనే ఆధారపడి ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా జట్టు ఎంతో పటిష్టంగా ఉందని, ఈసారి కప్ గెలవడం ఖాయమని క్రికెట్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో సరైన బౌలింగ్ లేకపోవడంతో టీమిండియా కీలక మ్యాచ్లలో మట్టి కరిచిందని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు. అయితే ఈసారి టీమిండియా ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అంచనా వేస్తున్నారు. 2007లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం సీజన్లో టీమిండియా వరల్డ్ కప్ అందుకుంది. అప్పుడు టీమిండియాకు ధోని సారథిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారత జట్టు మరోసారి టీ20 వరల్డ్ కప్ విజేత కాలేకపోయింది. గత సీజన్లలో భారత కప్పులు సాధిస్తుందని అందరూ అనుకున్నప్పటికీ కీలక మ్యాచ్ల్లో బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓడిపోయింది. దీంతో కప్పు కల నెరవేరకుండానే టీమిండియా ఇంటికి వచ్చింది. అయితే ఈసారి నిర్వహించే టీ20 వరల్డ్ కప్ నెగ్గాలని రోహిత్ సేన బలంగా కోరుకుంటోంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ ఆధ్వర్యంలో ఒక బృందం అమెరికా వెళ్లింది. జూన్ 5న టీమిండియా తన టీ20 వరల్డ్ కప్ వేట ప్రారంభించనుంది. ఆ రోజున ఐర్లాండ్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే టీమిండియా ఈసారి వరల్డ్ కప్ నెగ్గాలంటే ఖచ్చితంగా విభిన్నమైన ఆట తీరుతో ప్రదర్శించాలి. అయితే భారత బ్యాటింగ్ అంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మాత్రమే గుర్తుకు వస్తారు. ఎందుకంటే టీ20 క్రికెట్ లో వారు చూపించిన ప్రభావం అటువంటిది. పూర్తి భిన్నమైన మైదానాలు కలిగిన అమెరికా, వెస్టిండీస్ వేదికలపైన ఆ ముగ్గురి కంటే కూడా ముగ్గురు బౌలర్లు ఆడటమే టీమిండియాకు అత్యవసరం. ఈసారి వరల్డ్ కప్ లో భారత పేస్ దళాన్ని బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. ప్రస్తుతం ఇతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎలాంటి ఆటగాడినైనా బోల్తా కొట్టించే నైపుణ్యం ఇతడి సొంతం. కొన్ని సంవత్సరాలుగా ఇతడు తన సంచలన బౌలింగ్ తో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. వెస్టిండీస్, అమెరికాలోని మైదానాలు ఒకంత భిన్నంగా ఉంటాయి. విభిన్నమైన రీతులలో బౌలింగ్ వేయగల బుమ్రాకు ఈ మైదానాలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పటి వరకు 62 టీ20 మ్యాచ్లు ఆడిన బుమ్రా 74 వికెట్లు పడగొట్టాడు. ఇతడి ఎకనామీ రేటు 6.55గా ఉందంటే అతడి బౌలింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్షర్ పటేల్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ టోర్నీలో బౌలర్లందరినీ కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఎంతో పెద్ద బ్యాటర్ నైనా పెవిలియన్ పంపించగలడు. కులదీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి వారు ఉన్నప్పటికీ వారు ఎక్కువగా పరుగులు ఇస్తుంటారంటే అపవాదు ఉంది. అక్షర్ పటేల్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మెలికలు తిప్పే బంతులు వేసి పరుగులు తీయకుండా నియంత్రించగలడు. వికెట్లను పడగొట్టడంలో కూడా తన వంతు పాత్ర పోషించగలడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో అక్షర్ పటేల్ వేసే బౌలింగ్ టీమిండియాకు బలంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అక్షర్ పటేల్ 52 టీ20 మ్యాచ్లు ఆడాడు, 49 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్షదీప్ సింగ్ కీలక బౌలర్ గా ఉన్నాడు. హర్షదీప్ సింగ్ కు టీ20లో మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్లో 14 మ్యాచ్ల్లో 10.03 ఎకనామీ రేటుతో 19 వికెట్లు పడగొట్టాడు. అదే ఊపు వెస్టిండీస్, అమెరికా మైదానాలపై కొనసాగిస్తాడని టీమిండియా భావిస్తోంది. ఇక్కడ మైదానాలు స్లోగా ఉంటాయి కాబట్టి స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే టీమిండియాకు హర్షదీప్ సింగ్ ప్రధాన ఆయుధమవుతాడు. ఇతడు కనుక తన సహజ శైలిలో కట్టర్స్ సంధిస్తే బ్యాటర్లకు ఇబ్బంది తప్పదు. ఇప్పటి వరకు హర్షదీప్ సింగ్ 44 టీ20 మ్యాచ్లు ఆడాడు, 62 వికెట్లు తీశాడు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.